టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపుపై క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచ కప్ భవిష్యత్తు ప్రణాళిక దృష్ట్యా యువ ఓపెనర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన తెరపైకి రావడంతో ఈ దిగ్గజ బ్యాటరీ సొంత మైదానం వాంఖడే వేదికగా అభిమానుల సమక్షంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్తో రోహిత్ శర్మ ఆటకు వీడ్కోలు పలుకుతారంటూ వచ్చిన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అయితే జూలై 19న జరిగినటువంటి ఆ పోరులో 39 ఏళ్ల రోహిత్ అసాధారణ పోరాట పటిమను కనబర్చారు. 388 పరుగుల భారీ ఛేదనలో ఆరంభంలో సమయం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 110 బంతుల్లో 17 ఫోర్లు 5 సిక్సర్లతో 138 పరుగులు సాధించి తన వన్డే కెరీర్లో 34వ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ రిటైర్మెంట్ ఊహాగానాలకు తన బ్యాట్ జలిపించి దీటైన సమాధానం ఇచ్చాడు. 2027 ప్రపంచ కప్ ప్రణాళికలు యశస్వి వైపు సెలెక్టర్లు చూపు. వన్డే ఫార్మాట్లో రోహిత్ అద్భుత ఫామ్లో ఉన్నప్పటికీ 2027 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా మేనేజ్మెంట్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ప్రధానంగా ప్రోత్సహించాలని భావిస్తోంది. భవిష్యత్తు జట్టు నిర్మాణంలో భాగంగా సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువతకు బాధ్యతలు అప్పగించే వ్యూహాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య రోహిత్ అంతర్జాతీయ ప్రయాణం ముగింపు దశకు చేరుకుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. వాంఖడే మైదానంలో చివరి సమరం, బీసీసీఐ వీడ్కోలు ప్రణాళిక. భారత జట్టు వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 9 వరకు జింబాబ్వేతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని చివరి వన్డే మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.